నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం బీసీవై పార్టీ ఆఫీస్లో ఉన్నాం. చక్రధర్ గౌడ్ గారు నిన్న బీసీవై పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఎందుకు బీసీవై పార్టీకి రావాల్సి వచ్చింది? ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లో కూడా మొన్నటి వరకు కూడా ఉన్న పరిస్థితి. ఎందుకు అంత తొందరగా ఇప్పుడే ఎందుకు ఇంత తొందరగా ఈ పార్టీలోకి రావాల్సి వచ్చిందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. అన్నమంత ఉన్నారు అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎందుకు బీసీవై పార్టీ ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఇంతకుముందు బీజేపీలో కొన్ని రోజులు కొనసాగించారు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా విడిచి వచ్చిన పరిస్థితి. ఎందుకు అసలు? ఇక్కడే ప్రజలు బాగా ఆలోచించాలి. అధికారంలో ఉన్న పార్టీ వదిలిపెట్టి ఎవడు రాడు. అయినా నేను వచ్చినా అంటే అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఎట్లున్నాయో మీరు ఆలోచించాలి. ఇప్పుడు అధికార పార్టీలో ఉంటే ఎన్ని అవకాశాలు ఉంటాయండి? డబ్బు కానీ, అధికారం కానీ, ఇంకా ఇతరిత పదవులు కానీ ఎన్నో అవకాశాలు ఉన్నా అవన్నీ అవసరం లేదు. మనం బహుజన వాళ్ళ మనకు ఎంతో కొట్లాడుతూ ఉన్నారు బయట. సామాన్యులు కూడా బీసీ వాదం కోసం లొల్లి పెడుతున్నప్పుడు ఇప్పుడు నాలాంటి వాడు కాంగ్రెస్లో చేతులు కట్టుకొని కూర్చోవడం చాలా తప్పు. ఇంకోటి, కాంగ్రెస్లో కూడా నేను బీఆర్ఎస్ మీదకి లొల్లి పెడుతుంటే ఒక్కడు కూడా వచ్చిన పాపన పోలే. ఆయన మీదికి వెళ్ళి జర సైలెన్స్ ఉండు, మనకు అవసరమా అనే ఒక ధోరణి మోపోయింది. ఇది బీజేపీలో నేను చూడలే. ఇట్లా బీజేపీలో ఏంటంటే నువ్వు ఒక్కరు కొట్లాడుకోపో అన్నారు, సపోర్ట్ చేయాలి. ఇక్కడ అట్లా కాదు, కొట్లాడే నా మీద దాడి చేయడము, పార్టీలోనే అంతర్గతంగా చాలా చిల్లరేషాలు వేయడము, అవన్నీ చూసినా వీళ్ళు రాజకీయాలకు వణికిరారు, వీళ్ళంతా వీళ్ళు చిల్లరగాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలాసార్లు ఇగ్నోర్ చేసినప్పటికీ ఇంకా రైతుల మీద కేసులు పెట్టడం అది నన్ను చాలా బాధించింది. ఆ అంశంతో వీళ్ళతో కలవడం కంటే బీసీ వాదంలో సచ్చినా పర్వాలేదు అనే ఒక ఆలోచనతో బీసీవై పార్టీలో చేరడం జరిగింది. మీరైతే రైతులకు చాలా మంది కూడా డబ్బులు వంచారు, సిద్దిపేటలో డబ్బులు వంచారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ మీ పైన ఇష్టాన్ని లేదా కొన్ని కేసులు కూడా పెట్టింది. కేసులు పెట్టినప్పుడు ఎప్పుడైనా మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ నిలిచిందా మీ పార్టీలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో పెట్టింది ఫస్ట్ క్యాండిడేట్ నేను. పెడితే ఏమని వేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ అని వేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థిరాస్తి వ్యాపారి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు లోన్ చేసుకోలేకపోయింది. అంటే నీ కర్మకు నువ్వు కేసు పెట్టుకుని నువ్వే చావన్నట్టు. ఆ కేసులో హరీష్ రావుని కాపాడిందో నువ్వు కాంగ్రెస్ పార్టీ. సో అలాంటప్పుడు వాళ్ళు ఒకటైనప్పుడు, హరీష్ రావుకి వ్యతిరేకం అనుకున్నప్పుడు, హరీష్ రావు వాళ్ళంత ఒకటైనప్పుడు నేనే బయటకు పోవాల్సింది. అందుకే బయటకు వచ్చేసిన. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాళ్ళని లోన్ చేసుకోదు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ రాజగోపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చేస్తాడు వీళ్ళ ఏషాలు చూస్తుంటే. మీరు ఖచ్చితంగా చూడండి, అధికార పార్టీలకి వెళ్ళి ఎవరైతే బయటకు వస్తున్నారు అంటే అది ఒక సీఎం ఫెయిల్యూర్ ఖచ్చితంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. మొన్న కూడా మీరు మెదక్లో చూడండి, కొంతమంది బీఆర్ఎస్కి వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ అకృత్యాలు, అరాచకాలు తట్టుకోలేకనే మాలాంటి లీడర్లు ఉండలేకపోతున్నారు. అంటే అది ఎంత జుగుత్సాకరమైన చర్యలు జరుగుతున్నాయో మీరు ఆలోచించాలి. దోచుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, కానీ పరిమితి మించి బిచ్చగాని చిప్పలో కూడా తిండి తినే సంస్కృతి. అంటే అక్కడ కూడా ఆ తిండిని కూడా లాక్కుంటారు వీళ్ళు. సో ఇక్కడ ఉంటే లేని పాపాలు చుట్టుకుంటే పెట్టుకొచ్చేసి. అంటే ఇక్కడ చక్రధర్ గౌడ్ కాకుండా చక్రధర్ గౌడ్ రెడ్డి విలమనో ఒక రావు అయి ఉంటే ఇన్ని కేసులు అయ్యాయి మీ పైన దీనికి సంబంధించి? అసలు ఆ ₹1,00,00,000 వంచినప్పుడే ఒకటే రోజు ₹1,00,00,000 వంచినా నేను. ఆ ₹1,00,00,000 వంచినప్పుడు నేను రెడ్డి అయితే ఇవాళ రేవంత్ రెడ్డి పక్కకే కూర్చున్నట్టు. లేదా నేను వెలమ కాకుండా రెడ్డినైనా కేసీఆర్కి ఆడ ఫామ్ హౌస్లో సేవలు చేసేటోని. ఈ రెండు నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. ఆ రెండు నేను కానందుకు అక్కడ లేను. ఎక్కడ కానీ నేను రెడ్డి కల్చర్కి వ్యతిరేకం కాదు ఎప్పుడు కానీ. రెడ్డిలో నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. దోపిడీ రెడ్డికి నేను వ్యతిరేకం, కుటుంబ వారసత్వ రెడ్డిలకు నేను వ్యతిరేకం, జనాన్ని రైతుల్ని భూదందాలు చేసే రెడ్డిలకు వ్యతిరేకం, వెలమలకు వ్యతిరేకం. కానీ సామాన్యులు పనిచేసుకునేటోళ్ళు రెడ్డి కుటుంబాల్లో కూడా చాలా మంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కడుపు తిప్పల కోసం కష్టపడే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, కేవలం దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకం అని చెప్తున్నాను. ఇవాళ బీసీలకు సీట్లు వస్తాయి అని తెలిసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో ఉన్న రెడ్డిలందరూ రేవంత్ రెడ్డిని బెదిరించడం జరిగింది. నువ్వు కనుక 42% వర్కౌట్ చేస్తే మేము కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతాము, సరైన మంచోడా చెడ్డోడా తర్వాత మా రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలంటే మేము అటే పోతాం అని అల్టిమేటం జారీ చేస్తే సరే అని లొంగి ఈయన ఒక డ్రామాకి తెరదీసి జంతర్ మంతర్ ప్రోగ్రాములు ఇవన్నీ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తుండు. బహుజనవాదులు ఎవ్వరు నమ్మొద్దు. చిన్న లీడరా పెద్ద లీడరా కాదు, సరే బహుజనవాదం పైన నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఓటేయాలి. లేకపోతే రేపు ఈ రెడ్డి సామాజిక వర్గం కానీ ఈ రెడ్డి నాయకులు కానీ ఏమంటారంటే ఎక్కడుందిరా మీ బహుజనవాదం, మా రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని
వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి తప్పక యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. సో ఖచ్చితంగా బహుజనవాదం అనేది లీడర్లు ఒక్కరు ఎత్తుకుంటే సరిపోదు, ప్రతి ఉద్యోగి, నిరుద్యోగి, రైతు, కర్షకులు, కార్మికులు అందరూ ఎంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బీసీలకు న్యాయం చేస్తా, బీసీల కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి 42% రిజర్వేషన్ కూడా నా వల్లనే వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంది? కవిత నిజంగా బీసీలకు న్యాయం చేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఐరానాయుడు ఎలా చేసిన అంటాడు, ఎవడో నమ్ముతాడు మన దగ్గర. కవిత కూడా గట్ల తయారైంది ఈ మధ్య. 42% ఆమెతో ఎందుకు వస్తుందండి? ఆమెకి ఏం మనసున పడ్డాక కానీ 42% కోసం ఆమె ఎన్ని రైలు రోకోలు చేసింది, 10 ఏళ్ళు ఏం చేసింది, బుర్జ్ ఖలీఫాలో ఏం చేసారు వాళ్ళు? ఇవేనా 42% గురించి బుర్జ్ ఖలీఫాల కోసం ఆలోచించినావా? మరి ప్రజలు గొర్రెలు కాదు, వాళ్ళు అయ్యా అంటే ఏదో అప్పుడు ఇంత పిట్టకథలు చెప్పిండు కాబట్టి ప్రజలు ఏదో ఎవడో ఒకడు మోపేయండు తెలంగాణకి అని చెప్పేసి నడిపించారు. అంతేగాని వాళ్ళు వెలమలండి, వాళ్ళకి తెలంగాణకి సంబంధం ఏందండి? వాళ్ళకి బహుజనవాదానికి సంబంధం ఏముంది? సో ఇదంతా నాన్ సెన్స్ ఆమె మాట్లాడేది. ఆమెను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి, అదేందో కాంప్రమైజ్ అయ్యి కొట్టుక సాగుండి మీ ఇద్దరిట్లో ఎవరు బతుకుతాడో మనం మేము చంపేస్తాం బహుజనవాదంతో. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ సాధించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్రాలో పుట్టినటువంటి బీసీవై పార్టీని తెలంగాణలోకి తీసుకొచ్చి ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు పెట్టబోతా ఉన్నారు. మరి ఎంత దూరం ముందుకెళ్లే ఛాన్స్ ఉంది తెలంగాణలో? మరి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఒకటి గుజరాత్ పార్టీ, ఎక్కువ మాట్లాడితే బ్రాహ్మణుల పార్టీ అంటారు దాని ఒకప్పుడు కాదా బీజేపీ. మరి ఇక్కడ బానిసలంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మోగుతలేరా? రెండో చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఏడ పుట్టిందండి? ఎక్కడ పుట్టింది? ఇటాలీ పార్టీ. మరి మన దగ్గర ఇప్పుడు పార్టీ ఎక్కడదని కాదు, అంశం ఏంది, ఏ అంశం కోసం పనిచేస్తున్నాం? రైతు అంశం. ఇప్పుడు ఆంధ్రాలో ఏ అంశం కోసం కొట్లాడుతాడు మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు? దేనికోసం కొట్లాడుతారు? కరెంట్ భూముల గురించి కొట్లాడుతారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కొట్లాడుతారు. ఇవన్నీ కర్షక, కార్మిక అండ్ రైతుకు సంబంధించిన సంక్షేమమే కదా. వాళ్ళకి అన్యాయం జరగద్దనే కదా. 8,500 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావద్దనే కదా. లోకేష్ 32 ఆయన పాదయాత్ర 32 హామీలు ఇచ్చి 31 పంగనామాలు పెట్టి ఒక్క హామీ నెరవేర్చండి. దాని గురించే కదా సూపర్ 6 అని చెప్పి 4 హామీలు నెరవేర్చి 2 బోగస్ హామీలను అమలు కాకుండా అమలైందని చెప్పుకొని తిరుగుతారు. సో ఇలాంటి వాటిపైన పోరాడే వ్యక్తి తెలంగాణలో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు పోమంటే తప్పేముంది? ఆ సిగ్గు మన పార్టీలకు ఉండాలి. ఇక్కడ ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు సిగ్గు శరం ఉండాలి. ఎందుకు చెప్పాలన్నా, ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ వాళ్ళని ఎంచుకునేదాకా మీరు ఎవరు వీక్తారు, ఏం వీక్తారు నాకు అర్థం కాదు. డబ్బులు సంచులు లెక్క పెట్టుకోనికి వీళ్ళు చేసిన పాపాలు కడుక్కోనికి వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వడం, మొత్తం కమిషన్ల కోసం కమిషన్లు ఇస్తారు, డబ్బులు అన్ని పంచుకుంటారు, తింటారు. ఈ బీఆర్ఎస్ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ నెక్స్ట్ గెలవడం అనేది గగనం. ఎవరైతే బహుజనవాదం అంటారో వారికి అవకాశం ఉంటుంది. దాంట్లో కొత్త యువకులకు ఛాన్స్ ఇచ్చేటట్టు ప్రజలు కనిపిస్తున్నారు ఈసారి. ఎందుకంటే 60-70 ఏళ్ళ నుంచి ఆ ముసలితనం వచ్చేదాకా రాజకీయం నాకు అర్థం కాదండి. 100 కోట్లు పెట్టి రాజకీయాలకు ఎందుకు వస్తారు? సేవ చేయడానికి. 100 కోట్లు ఖర్చు పెట్టి వాడు చేసే సేవ ఏముందో చెప్పండి. అంత పోటీ ఎందుకు సేవ చేయడానికి? ఒక్కడన్నా ఎవడన్నా చచ్చిపోయాడంటే 10,000 ఇయ్యడు. ఎలక్షన్స్కి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ నేను ఇళ్ళకి రాకముందే 10 కోట్ల రైతు సంక్షేమం చేసిన, జైలుకి పోయినా, ఎన్ని చేయాలో అన్ని చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన. ఆ రాజకీయాల్లో కూడా నా స్వార్థమే కావాలి, నాకు సీట్లే కావాలి అని కూడా డబ్బులు వరేసి. సో అది మన నైజాం కాదు. నిజమైన రైతులకు సహాయం చేయాలంటే ఏ పార్టీలో మనకి భవిష్యత్తు ఉంటుంది, మనం మన వాళ్ళని కాపాడుకోవాలనుకుంటామో అదే పార్టీ అనుకున్నా. అది బీసీవై అనుకున్నాను. ముందే మా అధ్యక్షునికి చెప్పిన నా ప్రయాణం ఇట్లుంటుంది, నేను చేసే పని అగ్రెసివ్గా ఉంటుంది, నేను ఎంత దూరమైనా పోతా అన్న. మరి నా మీద 100 కేసులు అవుతాయి, వాటికి మీరు అండగా నిలబడాలంటే నువ్వు ఎక్కడి దాకైనావు నేను అన్ని చూసుకుంటా అని చెప్పి. ఇక్కడ బీసీ ప్రజలంతా మారే ఛాన్స్ ఉందా? ఎందుకంటే బీసీలంతా బీఆర్ఎస్ బీసీలు అని చెప్పేసి, కాంగ్రెస్ బీసీలని, బీజేపీ ఇట్లా పార్టీల వాడిగా విడగొట్టబడి ఉన్నారు ప్రజలంతా. మరి వాళ్ళందరూ ఒకే తటపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేయబోతుంది బీసీవై పార్టీ? మరి వచ్చేస్తుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు అట్లా రావటికనే మొన్న వీళ్ళు గవర్నమెంట్ పడిపోయింది బీఆర్ఎస్లో, ఎంపీ ఎలక్షన్లో 0. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా నడుస్తుంది? లోకల్ బాడీ పెట్టండి కదా, మీకు దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి. ఇక బీజేపీ అయితే ఒకటే మాట, మాకు సంబంధం లేదు, జై శ్రీరామ్ అంటారు. ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఎక్కడైతే ఎవడైతే 10 మంది ఉంటాడో మనం తీసేయాలి. ఎందుకంటే రానున్న కొద్ది రోజులలో బీఆర్ఎస్
బీజేపీ ఏకం కాబోతుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక అక్రమ సంబంధంలో ఉన్నారు, దాన్ని అతి తొందరలో సక్రమ సంబంధం చేసుకొని వాళ్ళు ప్రజల్లోకి వద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ రెండు పార్టీలకు బహుజనవాదం అంటే ఏందో తెలియదు, బహుజనులను దేకే పరిస్థితి లేదు. సో ఇలాంటి వాళ్ళు నమ్ముతారని నేను అనుకోను. రానున్న రోజులలో సరే ఓసీ ఓట్లు చాలా కీలకమే, కానీ 70% ఆఫ్ బహుజనవాదులు వన్ సైడెడ్ అయిపోతారని నమ్ముతున్నాను. ఇప్పుడు చక్రధర్ మీద క్రెడిబిలిటీ ఉంది. చక్రధర్ ఏం చేసినా పైసలు దోసుకోలే, పంచిపెట్టిండు. అధికారం నుండి పంచిపెట్టలే, ప్రతిపక్షం నుండి పంచిపెట్టిన. అధికార పార్టీ వదిలేసి ప్రతిపక్షంలోకి వచ్చిన, నేను ఏడున్నా ప్రజాపక్షంగానే నిలబడ్డా. సో నన్ను పార్టీలు మారిండు అనేటోనికి వాడు గడ్డ అనేది ఉండాలి, ఇంకేమన్నది ఉండాలి. ఎందుకంటే తెలివితోటి ఆలోచించాలి. డిగ్రీ చేస్తావు ఏం లాభం, ఏం చదువుకున్నాను దేనికోసం? అరే అధికార పార్టీలా అంత అయాసి ఉంటుంది, షోకులు ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఒక పర్మిషన్ లేకుండా సైరన్ వేసుకొని సర్పంచ్ గారు కూడా తిరుగుతుంది కాలం, నేను తిరగలేనా? అవన్నీ వదిలేసి నేను ఎందుకు వచ్చినా అంటే అడిగి ఫ్రీ. ఇప్పుడు నేను పార్టీ మారినంత మాత్రాన వానికి వచ్చే ఫ్రీ ఇంటర్నెట్ పోతుందా? ఏదైనా జరుగుతుందా? ఈ విపరీతమైన కామెంట్స్ బంద్ చేయాలి. మినిమం సోయి తెచ్చుకోండి. మనం చక్రధర్ అంటే ఏందో తెలియకపోతే గూగుల్లో కొట్టి వాడు పెట్టిన అక్రమ కేసుల నుంచి ఎట్లా బయటపడ్డా ఆ స్టోరీ తెలుసుకో. అయితే ఇన్స్పైర్గా లేకపోతే నోరు మూసుకొని కూర్చో తప్ప అడ్డమైన వాగడం సోషల్ మీడియాలో బేసిక్గా వాడిని పట్టించుకోవడం లేదు. బట్ అయినా కానీ మీలాంటి వేదిక పైన చెప్పాలని చెప్తున్నాను, కొంతమంది అయినా మారుతారని. చివరిగా మీరు సిద్దిపేటలో చాలా మంది రైతులకు కూడా ఏ పార్టీ కండవ కప్పక ముందు కూడా చాలా మంది రైతులకు సహాయం చేస్తూ వస్తున్నారు. సొంత డబ్బులు ఏదైతే మీరు సంపాదించిన డబ్బులు ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతూ వస్తారు, ₹1 కోటి వరకు ఖర్చు పెట్టారు. అయినా మీ పైన కూడా కేసు అయిన పరిస్థితి. బీసీవై పార్టీకి వచ్చిరు, మరి రైతులకు కావచ్చు, అసలు మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది నిజంగా ఈ ప్రజల తరఫున బీసీవై పార్టీ నుంచి? ఇప్పుడు కౌలు రైతుల అంశం ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత రైతు ఆత్మహత్యలు తీసుకుంటాం, అండ్ పోడు భూముల సమస్య పైన పోరాటం చేస్తాం. వీటితో పాటు సబ్సిడీలు లేవు, రాష్ట్రంలో సబ్సిడీలే లేవు. సో కేసీఆర్ ఏదైతే పెట్టిండో ఈ రైతు బీమా రైతు బంధు అని, సరే అది అప్పుడు చేసేసిండు, దొంగలకు లంగలకు అందరికి పంచుకొని ఉన్నారు. ఈయనకు అది కూడా లేదు, వీనికి లేదు వానికి లేదు అన్న కార్యక్రమం అయిపోయింది. రైతులైతే అరిగోసపడుతురు. దానిపైన ఒకసారి మా అధ్యక్షులతో మాట్లాడి అసలు 33 జిల్లాల్లో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది, ఒక ఆర్టీఏ ద్వారా మొత్తం అసలు గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎంత ఉంది, పంటలు ఎంత పండుతున్నాయి, వీళ్ళు చెప్పిన కాళేశ్వరం వల్ల ఎంత పంటలు పండినాయి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, వీటన్నిటిపైన ఒక నివేదిక తెప్పించుకొని మన పోరాటం అనేది ఉధృతంగా ఉంటుంది. ఈ రానున్న రోజులలో రైతు సమస్యల పైన చాలా బలంగా కొట్లాడబోతుంది బీసీవై పార్టీ.